ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు దేవుని యొక్క శక్తిని గురించి పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన శక్తి ఎలాంటిది అంటే మనము అడుగు వాటి కంటే, రెండవది మన ఊహ కంటే అని చెబుతూ ఉన్నాడు. మన ఊహ కంటే, మనం అడిగేదానికంటే అత్యధికముగా ఇవ్వగలిగిన శక్తి గల దేవుడు. దేవుని యొక్క శక్తిని, దేవుని సామర్థ్యాన్ని మనం అంచనా వేయటంలో ఒకవేళ మనము అనాలోచితనుగా ఉన్నామేమో. ఈ 2026లో దేవుని శక్తి ఏమిటో మనము తెలుసుకోవాలి. ఈ 2026లో ఆయన సామర్థ్యం ఏమిటో మనకు తెలుసుకోవాలి. ఎందుకంటే ఆయన సామర్థ్యము, ఆయన శక్తి, ఆయన కార్యాలు మనకు అర్థమవుతేనే మనము దేవుని కొరకు శక్తివంతమైన కార్యాలు చేయగలం, గొప్ప కార్యాలు చేయగలం, బలమైన కార్యాలు చేయగలం. దేవుని పిల్లలుగా ఈరోజు మనము పరిశీలన చేయబోతూ ఉన్నాము. దేవుడు తన యొక్క శక్తిని, తన సామర్థ్యాన్ని అనేక రకాలుగా ఆయన చూపిస్తూ ముందుకు వెళుతూ ఉన్నాడు దైవ జనాంగముగా. రోమపత్రికలో ఒక అద్భుతమైన మాట మనకి కనబడుతుంది. ఏమిటి అని మనం ఆలోచన చేసినప్పుడు దేవుని పిల్లలుగా, రోమపత్రిక 1వ అధ్యాయము 20వ వచనం అంటాడు, ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తి, ఆయన నిత్య శక్తి, ఆయన దేవత్వము ఎలాగుంటుందో చెప్తున్నాడు. జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించాలట. దేవుని శక్తి మనకు అర్థం కావాలి అంటే దేవుని సృష్టిని మనం ఆలోచన చేయాలి. ఆయన సృష్టి ఎంత అద్భుతంగా చేశాడో ఆదికాండం మనకు చాలా స్పష్టంగా చెబుతా ఉంది. ఆయన కలుగుగాక అంటే సమస్త సృష్టి కలిగింది. ఆయన శక్తి, దేవుడి శక్తి మనకు అర్థం కావాలి అంటే, దేవుని సామర్థ్యం మనకు అర్థం కావాలి అంటే అసలు ఆయన చేసిన సృష్టిలో ఉన్న వస్తువులు అనగా సృష్టిలో ఉన్న జీవరాశిని మనం పరిశీలన చేయాలి. అప్పుడు దేవుడు ఎంత శక్తి కలిగిన వాడో, మన ఆలోచనకు, మన అవసరానికి, మన జ్ఞానానికి మించిన శక్తి దేవుని దగ్గర ఉందో లేదో మనకు అర్థమవుతుంది. దేవుణ్ణి అర్థం చేసుకోవడంలో, దేవుని శక్తిని అంచనా వేయడంలో, దేవుని శక్తిగా మనము మారి దేవుని కొరకు పని చేయడంలో విలువైన పాత్రలుగా ఉన్నామా, విలువలేని పాత్రలుగా ఉన్నామా, ఘనమైన పాత్రలుగా ఉన్నామా, ఘనత లేని పాత్రలుగా ఉన్నామా, దేవుని శక్తిని కలిగి ఉన్నట్లుగా ఉన్నామా, నిజంగా దేవుని శక్తిని కలిగి శక్తివంతమైన కార్యాలు మనము చేయగలుగుతూ ఉన్నామా? ఒకసారి దేవుని శక్తిని అంచనా వేసినప్పుడు సృష్టిలో అనేక రకాల జీవరాశులు ఉన్నాయి. మెడికల్ సైన్స్ చెబుతా ఉంది, జీవశాస్త్రము చెబుతా ఉంది, జీవ పరిణామ విధానం చెబుతా ఉంది. ఈ ప్రపంచంలో అన్ని రకాలుగా మనం చూస్తే నీటిలో ఉండే జీవులు, నీటి పైన ఉండే జీవులు, అదే రీతిగా మట్టిలో ఉండే జీవులు, మట్టి లోపల ఉండే జీవులు, ఆకాశంలో ఎగిరే జీవులు, ఇలాగ మనము లెక్కేసుకుంటే పశువులు, పక్షులు, పురుగులు, నీటిలో సంచరించే జీవులు అన్నీ చూస్తే దాదాపుగా 84 లక్షల జీవరాశులు ఈ ప్రపంచంలో ఉన్నాయి మనిషితో పాటు అని శాస్త్రవేత్తలు చెబుతూ ఉన్నారు. వాటి గురించి పరిశోధనలు చేస్తూ ఉన్నారు. కానీ దేవుని పిల్లలుగా దేవుని శక్తి మనకు అర్థం కావాలంటే పౌలు రోమా సంఘానికి రాస్తూ అన్నాడు, ఆయన సంకల్పం నీకు అర్థం కావాలి అంటే, ఆయన నిత్య శక్తి నీకు అర్థం కావాలి అంటే సృష్టింపబడిన వస్తువులను నువ్వేం చేయాలి? పరిశీలన చేయాలి, ఆలోచన చేయాలి. మనందరికీ చాలా రకరకాల జీవుల గురించి తెలుసు. కానీ ప్రపంచంలో అత్యద్భుతమైన ఒక చేప ఉంది. దాని పేరు, ఆ చేప పేరంటే మోలా. MOLA. దాన్ని ఓషన్ సన్ ఫిష్ అంటారు ఇంగ్లీష్లో. ఓషన్ అంటే ఏంటి తెలుసా? మహాసముద్రం అన్నమాట. మహాసముద్రం, ఓషన్ సన్ ఫిష్ అంటారు. మొల చేప. మన భాషలో చెప్పాలంటే తెలుగు భాషలో గుండి చేప అంటే గుండుగా ఉంటుంది. ఏ చేపది? గుండి చేప. దాని యొక్క ఆ చేపను మనం పరిశీలన చేసినప్పుడు అది 1 గ్రాము వెయిట్ ఉన్న గుడ్డుగా ఉంటుందట. ఎంత ఉంటుంది? 1 గ్రాము వెయిట్ ఉన్న గుడ్డు
ఆ గుడ్డు పిల్లగా పరిణితి చెంది ఎంత గొప్పగా ఉంటుంది అంటే దాదాపుగా 2000 నుండి 2500 కేజీలు బరువున్న చేపగా మారుతుందండి. ఎన్ని కేజీలు? 2000 నుండి 2500 కేజీలు బరువున్న చేప. మొల దాని పేరు. ఏంటి దాని ప్రత్యేకత అంటే అది గుడ్లు పెడుతుంది. ఎన్ని గుడ్లు పెడుతుంది అంటే శాస్త్రవేత్తలు దాని గురించి చెప్పారు. 300 మిలియన్ల గుడ్లు పెడుతుందట. ఎన్ని గుడ్లు? ఒకసారి 300 మిలియన్లు అంటే 30 కోట్ల గుడ్లు పెడుతుంది ఒక చేప. ఎన్ని గుడ్లు పెడుతుంది? 30 కోట్ల గుడ్లు పెడుతుంది. అంటే ఆ చేపకు ఎన్ని కోట్ల చేపలను తయారు చేసే శక్తి దానికి ఇచ్చాడు. 30 కోట్ల గుడ్ల ఒక చేపకి సృష్టి చేయడానికి అంత సామర్థ్యము ఉంటే అలాంటి చేపను సృష్టించిన దేవుడు ఎంత సామర్థ్యము గలవాడు ఈనాడే నువ్వు ఆలోచన చేశావా? ఆయన సామర్థ్యం ఒక చేపను చూస్తే మనకు అర్థమవుతా ఉంది. ఎందుకు? దాని గురించి మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే ఆ మొల చేప గురించి ఎన్నో అద్భుతమైన విషయాలు మనకు అర్థమవుతాయి. ఎందుకంటే సృష్టిని మనము ఆలోచించాలి. దేవుడు ఎంత శక్తివంతుడు. ఒక చేపకే 30 కోట్ల గుడ్డులు పెట్టగలిగిన శక్తిని దేవుడు ఇచ్చాడు అంటే ఆయన రూపంలో చేయబడిన మనకు దేవుడు ఎంత శక్తిని ఇచ్చాడు, ఎంత శక్తిని ఇచ్చాడు. మనం ఆలోచన చేయాలి. చిరతపులి కంటే పరిగెట్టే జంతువు ఈ ప్రపంచంలో ఏది లేదే. దానితో కూడా పోటీ పడే శక్తిని మనిషికి ఇచ్చాడు. ఏనుగు మెదడు కంటే బలమైన మెదడు ఈ ప్రపంచంలో ఎవరికే లేదు. ఏనుగు మెదడు 5 కేజీలు ఉంటుందట. ఎన్ని కేజీలు? మన మెదడు కనీసం 1/2 కేజీ కూడా, 1/4 కేజీ కూడా ఉంటుంది. చాలామంది మెదడు మాసం బాగుంటుందని తింటారు మన వాళ్ళు కదా. ఏనుగు మెదడు 5 కేజీలు ఉంటుందట. మనిషి మెదడు ఎంత ఉంటుంది? ఇంతే. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే మన ఆకృతి, మన నిర్మాణము, మన శక్తి, మన సామర్థ్యము ఎంత గొప్పదో, ఎంత గొప్పగా దేవుడు నిన్ను నన్ను సృష్టించాడో ఆ సర్వశక్తుడైన దేవుని యొక్క శక్తిని, ప్రభావాన్ని కలిగిన మనము ఎన్ని గొప్ప కార్యాలు చేయగలమో మనల్ని మనము అంచనా వెయ్యలేకపోతున్నామేమో. ఈ 2026లో శక్తికరమైన కార్యాలు, అద్భుతమైన కార్యాలు, మానవ జ్ఞానానికి, మానవ శక్తికి, మానవ సామర్థ్యానికి మించిన కార్యాలు చేయాలి అంటే మనల్ని మనము సిద్ధపాటు చేసుకోవాలి. ఆయన శక్తి, ఆయన సామర్థ్యాన్ని గురించి ఈరోజు కొన్ని విషయాలు మీ ముందు ఉంచడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. దైవ జనాంగమా, అపోస్తలుడైన పౌలు ఈ ఎఫెసీ పత్రిక రాసే సమయానికి అతను రోమా చెరసాలలో ఉన్నాడు. ఏ చెరసాలలో ఉన్నాడు? చెరసాలలో ఉండి ఏమని మాట్లాడుతూ ఉన్నాడు అంటే భయం. చెరసాలలో ఉన్నవాడు భయపడాలి, చెరసాలలో ఉన్నవాడు బాధపడాలి, చెరసాలలో ఉన్నవాడు ఇబ్బంది పడాలి. ఎందుకంటే తన జీవితం ఇంకా అయిపోయింది. చెరసాలలో బందీగా ఉన్నవాడికి ఏమి లేదంటే స్వేచ్ఛ లేదు, సహవాసము లేదు, ఆదరించేవాళ్ళు లేరు, ప్రేమించేవారు లేరు, మాట్లాడేవాళ్ళు లేరు, సమయానికి కావలసిన భోజనం పెట్టేవాళ్ళు లేరు. ఎలాంటి వసతులు లేని టైంలో చెరసాలలో ఉన్నవాడు మానసిక పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది, చాలా బాధగా ఉంటుంది, చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, ఎంతో వేదనతో ఉంటుంది. ఏం తప్పు చేశాను నేను ఈ చెరసాలలో ఉండాలి? ఏం తప్పు చేశాను నేను? క్రీస్తుని ప్రకటించడం నేను చేసిన తప్ప అని దిగులుతో, వేదనతో, బాధతో ఉండవలసిన పౌలు ఎలా ఉన్నాడు అంటే ధైర్యంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడు? ఆయన శక్తి మనకు అర్థం కావాలంటున్నాడు. ఎఫెసీ పత్రికలో మనం చదివాం కదా ఇందాక 3వ అధ్యాయం 20వ వచనములో ఏమంటున్నాడు? ఎంత గొప్పగా మాట్లాడుతూ ఉన్నాడో ఒకసారి మనం చూడాలి. మన జీవితంలో శ్రమలు ఎదురైనప్పుడు, ఇబ్బందులు ఎదురైనప్పుడు, కష్టాలు ఎదురైనప్పుడు దేవుని శక్తిని పక్కన పెట్టేసి నా పని అయిపోయింది. ఏమైపోయింది? నా పని అయిపోయింది. నాకు కుటుంబం కలిసి రావడం లేదు, బంధువులు కలిసి రావడం లేదు, స్నేహితులు కలిసి రావడం లేదు, ఎవ్వరు కలిసి రావడం లేదు. అయిపోయింది, నేను ఎందుకు పనికిరాను? డబ్బుంటే నన్ను ప్రేమిందురేమో,
అధికారం ఉంటే నన్ను ప్రేమిందరేమో, అన్నీ ఉంటే నన్ను పిలుద్దరేమో, ఏమీ లేదు కాబట్టి నన్ను ఓ తక్కు. ఇది మన ఆలోచన. ఎలాగ ఉంటుందా? మాట్లాడలేదట్టి ఎలాగ ఆలోచిస్తాం. ఎందుకో కష్టం మన జీవితంలో ఎదురైనప్పుడు, ఎవరు మనల్ని గుర్తించలేనప్పుడు, ఎవరు మనతో మాట్లాడలేనప్పుడు, ఎవరు మన గురించి ఆలోచన లేనప్పుడు ఇలాగ మాట్లాడతాం. కానీ పౌలు ఎలా మాట్లాడుతున్నాడు చూడండి. పౌలు ఎలా మాట్లాడుతున్నాడు చూడండి. చెరసాలలో ఉన్నాడు. తనను విడిపించడానికి ఎవరు లేరు, తనను నడిపించడానికి ఎవరు లేరు, తనతో మాట్లాడడానికి ఎవరు లేరు, తన వల్ల మేలు పొందిన వాళ్ళు ఎవరు తనకు అనుకూలంగా లేరు. అలాంటి ప్రతికూల పరిస్థితుల్లో దేవుని గురించి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడు తెలుసా? మనలో కార్యసాధకమైన తన శక్తి. నా జీవితంలో ఓ కార్యాన్ని చేయాలి అంటే దేవుడు శక్తివంతుడు అని చెప్తున్నాడు. దేవుని శక్తిని అర్థం చేసుకోవడంలో మన ఊహ కన్నదో. మనకు ఊహకు అందని దేవుని శక్తి, అది శరసలలో ఉన్నా, ప్రాణాపాయ స్థితిలో ఉన్నా, ప్రమాదములో ఉన్నా, ఇంటిలో ఉన్నా, ఒంటరిగా ఉన్నా, అనారోగ్యముగా ఉన్నా, అనాథగా ఉన్నా, దేవుని శక్తిని అంచనా వేయడంలో నువ్వు ఫెయిల్ అయితే దేవుని శక్తి కలిగిన కార్యాలు మన జీవితంలో చూడలేం దైవజనాంగమా. ఆయన ఎంత శక్తివంతుడో, ఆయన ఎంత గొప్పవాడో చరిత్ర మనకు సాక్ష్యం చెబుతా ఉంది. దేవుని పిల్లలుగా ఆయన కృప, ఆయన కనికరం ఎంత గొప్పదో మనం ఆలోచన చేస్తే రోమాపత్రికలో అద్భుతమైన మాట చూద్దాం. దేవుని శక్తిని కొన్ని విషయాలు మనం పరిశీలన చేద్దాం. రోమాపత్రిక 5వ అధ్యాయము, రోమాపత్రిక 5వ అధ్యాయము ఒక అద్భుతమైన మాట 20వ వచనంలో అంటాడు. 20వ వచనంలో ఏమంటున్నాడంటే, మరియు అపరాధములు విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించెను, అయినను పాపము మరణము ఆధారము చేసుకుని ఎలాగు ఏలునో అలాగునే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృప ద్వారా మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపము ఎక్కడ విస్తరించినో అక్కడ కృప అపరిమితముగా. పాపం అపరిమితమై పాపం పెరిగిపోతూ ఉంది. పాపపు పరిస్థితులు పెరిగిపోతూ ఉన్నప్పుడు ఆ దేవుని కృప కూడా అపరిమితంగా చేస్తట విస్తరిస్తుంది. పాపం వరదలాగా వచ్చేస్తూ ఉంది. వరద ఎంత స్పీడ్గా వస్తూ ఉందో మన పాపం కూడా అలాగే వెళ్ళిపోతూ ఉంది. పాపాన్ని కంట్రోల్ చేయలేకపోతున్నాం, పాపాన్ని తీసివేయలేకపోతున్నాం, పాపాన్ని ఆపలేకపోతున్నాం, పాపంలోనే పడిపోయాం, పాపంలో దొలుకుతున్నాము. పాపం మనల్ని వరద తోసినట్లు తోస్తూ ఉంటే ఆయన కృపట సునామీలాగా వచ్చి వరదను కూడా ఏం చేస్తుందట, మింగేస్తుంది. అపరిమితమైన కృప కలిగిన దేవుడు. మన జీవితాల్లో పాపపు లోకంలో మనమున్నాం, పాపపు తలంపుల్లో మనమున్నాం, పాపపు స్థితిలో ఉన్నాం. మన చుట్టూ ఉన్న సన్నివేశాలు, పరిస్థితులు, ప్రభావము పాపముతో నిండిపోయింది. ఈ పాపపు వలయములో ఒక్కడు కూడా నీతిమంతుడిగా జీవించడము కష్టమైన పరిస్థితులలో పాపం పెరుగుతూ ఉన్నప్పుడట ఆయన కృప కూడా ఏమవుతుంది, విస్తరిస్తుంది. జాగ్రత్తగా దేవుని పిల్లలుగా మనం ఆలోచన చేయాలి. దేవుని పిల్లలుగా మనం పరిశీలన చేయాలి. క్రైస్తవ సమాజముగా దేవుని కుమారులుగా కుమార్తెలుగా ఉన్న మనకు అర్థం కావలసిన విషయము, పాపం ఎక్కడ విస్తరిస్తుందో ప్రభు కృప కూడా అక్కడ విస్తరిస్తుంది. కృపలో 2 అద్భుతమైన భావాలు ఉన్నాయి. ఒకటి నీ పాపాన్ని క్షమిస్తుంది, రెండవది నిన్ను బలవంతునిగా చేస్తుంది. అర్హత లేని వాడిని అర్హుడిగా చేస్తుంది. ఒకటి క్షమాపణిచ్చేది కృప, రెండవది బలవంతుడిగా నిలబెట్టేది కృప. అందుకనే పౌలు అన్నాడు, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే నేను బలవంతుడును. ఆయన కృప నీ జీవితాన్ని, నా జీవితాన్ని స్థిరపరుస్తుంది. ఒకవేళ కొట్టుకుపోతూ ఉన్నామేమో పాపపు ప్రవాహములో, లోకపు ప్రవాహములో, లోకపు జీవితంలో, లోకపు పరిస్థితుల్లో కొట్టుకుపోతూ ప్రభువా నేను నిలబడలేని స్థితిలో ఉన్నాను, మార్పు లేని స్థితిలో ఉన్నాను, మాట్లాడలేని స్థితిలో ఉన్నాను అని ఒకవేళ మనం కొట్టుకుపోతూ ఉంటే వరదకు ప్రభు యొక్క కృప నిన్ను పట్టి నీ దోషములను క్షమించి ఆయన అపరిమితమైన కృప, హైపర్ గ్రేస్ అనే పదాన్ని వాడాడు. హైపర్ గ్రేస్ అంటే ఉన్నతమైన కృప నిన్నేం చేస్తుందంటే నీ పాపములను, నీ దోషములను క్షమించి నిన్ను నిలవబెడుతుంది.
నిలబెట్టడానికి ప్రభు తన అపారమైన కృపను మన మీద విడుదల చేస్తూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? మనల్ని నిలబెట్టాలని, మనల్ని బలపరచాలని. వాటమి పాలైన జీవితాలు, ఓడిపోయలేని జీవితాలు, చెదిరిపోయిన జీవితాలు, కదలని జీవితాలు కట్టడానికి దేవుడు తన కృపా ప్రవాహాన్ని మన మీద వీస్తూ ఉన్నాడు. తన కృపతో ఆయన మనల్ని కప్పాడు. ఎందుకో తెలుసా? ఆయన మనలను నిలబెట్టాలని ఆశపడుతూ ఉన్నాడు. ఆయన స్వరూపంలో చేయబడిన మనము ఆయన కొరకు నిలబడాలి. పాపం లేని వారిగా బ్రతకాలి, పాపాన్ని జయించాలి, అద్భుతమైన మాదిరిని చూపించాలని దేవాతి దేవుడు ఎంతగానో ప్రయాసపడుతూ ఉన్నాడు. దేవుని పిల్లలుగా మనం ఆలోచన చేయాలి. ప్రారంభ సంఘ చరిత్రలో ఒక సమస్య ఏర్పడింది. ఏమిటా సమస్య అంటే, అపోస్తుల కార్యాల్లో ఒక అద్భుతమైన మాట రాయబడింది. 4వ అధ్యాయం 33వ వచనంలో అంటాడు. 4వ అధ్యాయం 33వ వచనం, ఇదియుగాక అపోస్తులు బహు బలముగా ప్రభు అయిన యేసు పునరుద్ధానమును గురించి సాక్ష్యమిచ్చిరి, దైవ కృప అందరి యందు అధికముగా. నువ్వు బలంగా నిలబడాలి. ఎవరైతే బలంగా నిలబడతారో వారి మీద ఏముందో తెలుసా? దేవుని కృప బలంగా ఉంటుంది. దేవుని కొరకు నిలబడలేకపోతున్నావా? దేవుని కొరకు పోరాటం చేయలేకపోతున్నావా? దేవుని దగ్గరికి రాలేకపోతున్నావంటే దేవుని కృప నీ జీవితంలో లేదు. దేవుని కృప ఉన్నవాడు బలంగా దేవుని కొరకు నిలబడతాడు, ప్రార్థించడానికి నిలబడతాడు, ఆరాధన చేయడానికి నిలబడతాడు, ప్రయాసపడటానికి నిలబడతాడు, ప్రకటించడానికి నిలబడతాడు. ఎవరున్నా అలాగపోయినా, ఎవరు మాట్లాడకపోయినా నేను దేవుని కొరకు నిలబడాలి, ప్రయాసపడాలి, పని చేయాలనే ఆలోచన తప్ప వేరే ఆలోచన ఉండనే. దేవుని కృపతో నింపబడిన వారు బలంగా దేవుని కొరకు నిలబడతారు. ఎవరైతే దేవుని కొరకు నిలబడరో వాళ్ళు ఏం లేదంటే దేవుని కృప. ఈరోజు మనం ఆలోచన చేయాలి. ఎందుకు దేవుని కొరకు నువ్వు నిలబడలేకపోతున్నావో తెలుసా? ఆయన కృపా ప్రవాహములో నీవు కడగబడా లేదు. ఆయన కృప నీ జీవితంలో లేకపోతే, ఆయన కృప నా జీవితంలో లేకపోతే, దెబ్బలు తిన్నా, బాధలు తిన్నా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా నిలబెట్టేది నా ప్రభువు నా కొరకు చూపించిన కృప. ఐఫర్ గ్రేస్, అధికమైన కృపతో ఆయన మనల్ని నిలబెట్టాలని ఆశపడుతున్నారు. అపోస్తులు ఎవరు లేరు, అందరూ ఏకమై సంఘాన్ని పాడు చేసి, అందరూ ఏకమై సంఘాన్ని చంపడానికి సిద్ధపడుతూ ఉన్నప్పుడు దేవుని కృప ఎప్పుడైతే వాళ్ళని బలపరిచిందో వాళ్ళు బలంగా సువార్తను ప్రకటించారు. మన జీవితంలో ఎప్పుడు మనం బలంగా నిలబడతామో తెలుసా? ఎప్పుడు మనం బలమైన కార్యాలు చేస్తామో తెలుసా? డబ్బుతోనో, బలముతోనో, అధికారముతోనో, శక్తితోనో, సామర్థ్యముతోనో, మన జ్ఞానముతోనో మనము గొప్ప కార్యాలు చేయలేదు. ఆయన కృప మనల్ని ఆవరిస్తే మనం ఎలాంటి కార్యాలు చేస్తాం? బలమైన కార్యాలు చేస్తాం. ఈ 2026లో ఆయన కృప నిన్ను నిలబెట్టాలని ఆశపడుతూ ఉంది. ఈ 2026లో ఆయన కృప నిన్ను బలపరచాలని ఆశపడుతుంది. కారణం, నువ్వు దేవుని కొరకు బలమైన కార్యాలు చేయాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దైవజనంగా అపరిమితమైన కృప మన కొరకు ఎదురు చూస్తూ ఉంది. దేవుని పిల్లలుగా మనం ఆలోచన చేయాలి. దేవుని పిల్లలుగా మనం పరిశీలన చేయాలి. ఆ 20వ వచనములో వాడబడిన పదం మూల భాషలోకి మనం వెళితే, ఆయన కృప విస్తరించెను. ఆయన కృప ఏం చేసిందట? విస్తరించింది. ఎంతవరకు విస్తరించిందంటే, పాపం పరిగెడతా ఉంటే దాన్ని మించి ఆయన కృప విస్తరించి పాపములో నుండి మనలను నిలబెట్టి మనలను బలవంతులుగా చేసింది. ఆయన అపారమైన కృప మన కొరకు ఎదురు చూస్తూ ఉంది. దైవ జనాంగమ చారిత్రక ఆధారాన్ని మనం ఆలోచన చేసినప్పుడు చరిత్రలో చాలా అద్భుతమైన విషయాలు కనబడతాయి. రోమా పరిపాలనలో ప్రాంతంలో చక్రవర్తి ట్రాజన్ చక్రవర్తి పరిపాలిస్తూ ఉన్నాడు. క్రీస్తు శకం 112లో క్రీస్తు శకం 112లో ట్రాజన్ అనే చక్రవర్తి పరిపాలిస్తున్న కాలంలో సంఘాన్ని క్రైస్తవుడంటే చంపేసే పరిస్థితులు, క్రైస్తవ్యాన్ని మూలాలు లేకుండా చేయాలని ట్రాజన్ చక్రవర్తి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. వాళ్ళ గవర్నర్స్ అందరికి పిలుపునిచ్చాడు, క్రైస్తవుడంటే చంపేయండి, క్రైస్తవ్యం లేకుండా చేసేయండి అని ట్రాజన్ చక్రవర్తి రోమా రాజ్యమంతటికి ప్రకటన చేశాడు. దైవ జనాంగమా, అలాంటి పరిస్థితులలో
రోమా గవర్నర్, అతని పేరు ఫ్లినీ. ఫ్లినీ అనే రోమా గవర్నర్ ఒక అద్భుతమైన ఆ ఉత్తరాన్ని ట్రాజన్ చక్రవర్తికి రాశాడు. రోమా చక్రవర్తికి ఏమని రాశాడు తెలుసా? రాజా, ఘనత వహించిన రాజా, నీవే దేవుడి కంటే గొప్పోడు, కానీ క్రైస్తవులను చంపడం మనకు సాధ్యము కాదు. వాళ్ళు అంటు వ్యాధిలాగా విస్తరిస్తున్నారు. ఎలాగంట? అంటు వ్యాధి ఒకరు అంటుకుంటే ఊరంతా ఎలాగా అంటించేస్తుందో అంటు వ్యాధిలాగా విస్తరిస్తున్నారు. క్రైస్తవ్యాన్ని ఆపడం మనకు సాధ్యమా? 112వ శతాబ్దంలో ఫిల్లీ అనే గవర్నర్ రాశాడు ట్రాజన్ చక్రవర్తి. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, దేవుని కొరకు ఆయన కృప నిన్ను నిలబెడుతుంది, ఆయన కృప నిన్ను బలపడుతుంది. రాజ్యాలు నిన్నేమి చేయలేవు, అధికారం నిన్నేమి చేయలేదు, బలము నిన్నేమి చేయలేదు, బలగము నిన్నేమి చేయలేదు. దేవుని కృపలో నువ్వు నిలబడితే అంటు వ్యాధిలాగా అనేకులను నువ్వు వెలిగిస్తావు, అనేక జీవితాలను మారుస్తావు, అనేకులకు మేలుకరంగా ఉంటావు. నీ కుటుంబమే కాదు, నీ జీవితమే కాదు, నీ సహవాసమే కాదు, సమస్తము నిన్ను బట్టి దేవుడు మేలుకరముగా మారుస్తాడు. ఎప్పుడు అంటే ఆయన కృప అపరిమితమైనది. ఆయన కృప ఎవరినైనా మార్చగలదు, ఆయన కృప ఎవరినైనా నిలబెట్టగలదు. నువ్వు సిద్ధపడితే, నిన్ను నువ్వు సిద్ధపాటు చేసుకుంటే, నిన్ను నువ్వు సమర్పించుకుంటే, ఆయన కృప నీలో ఉండి నీ ద్వారా బలమైన కార్యాలు చేస్తుంది. మనం అనుకుంటున్నామేమో, నేను ఈ సంవత్సరం ఏం చేయలేను, చాలా బలహీనంగా ఉన్నాను, ఆర్థిక బలహీనతలో ఉన్నాను, అనారోగ్య బలహీనతలో ఉన్నాను, కుటుంబం నాకు బలహీనతగా ఉంది, సమస్యలు ఎక్కువైపోయి. అయిన ఒకవేళ నువ్వు అనుకుంటూ ఉంటే నువ్వు చేయవలసిన ప్రార్థన ఏంటో తెలుసా? ప్రభువా, నీ అపారమైన కృపతో నన్ను బలపరచే. 2026లో బలమైన కార్యాలు నేను చెయ్యాలి, అద్భుతమైన కార్యాలు నేను చెయ్యాలి. జగత్తు మనం ఆలోచన చేసినప్పుడు దైవ జనాంగమా, ప్రారంభ సంఘ చరిత్రకారుడైన టెర్టులియస్ ఆయన ఒక అద్భుతమైన విషయాన్ని రాశాడు. ఏమన్నాడో తెలుసా? ఏమని రాశాడో తెలుసా? దేవుని కృప విస్తరిస్తూ ఉంది అనడానికి కారణము క్రైస్తవులు విస్తరిస్తూ ఉన్నారు. అన్యజనులు అనుకుంటున్నారట, అన్యజనులు అంటే క్రైస్తవులు కానివారు అనుకుంటున్నారట. వాళ్ళ ప్రేమ ఎంత బాగుందండి. ఎవరి ప్రేమ? క్రైస్తవుల ప్రేమ ఎంత అద్భుతంగా ఉందండి అని క్రైస్తవుల యొక్క ప్రేమను గురించి పొగుడుతా అన్యజనులు మాట్లాడుకుంటున్నారట. దాన్ని బట్టి మనకు అర్థం అవ్వాలి, క్రైస్తవ్యములో దేవుని ప్రేమ కుమ్మరించబడి ఆ ప్రేమను గూర్చి మాట్లాడేటట్లుగా దేవుడు కృప వారి మీద కుమ్మరించాడు. చరిత్రకారుడైన టెర్టులియస్ ఈ మాటలు రాశాడు. దైవ జనాంగం, ఆదిమ సంఘం ప్రేమతో నింపబడిపోయింది. ఆ ప్రేమ ప్రవాహములో, ఆ ప్రేమ ప్రవాహాన్ని అన్య జనాంగము, రోమా సామ్రాజ్యము తట్టుకోలేకపోయింది, ఆపలేకపోయింది. దానికి కారణం వాళ్ళు కృపతో నింపబడ్డారు, బలం పొందుకున్నారు. ఆయన అపారమైన కృప వాళ్ళ జీవితాలు ఆ రాష్ట్రానికి, ఆ దేశానికి, అన్య జనాంగానికి అద్భుతమైన మేలుకరంగా మారిపోయింది. ఇది చరిత్ర మనకు నేర్పుతున్న పాఠం. ఈ 26లో దేవుని కృపతో నువ్వు నిలబడగలవా? దేవుని కృపతో నువ్వు గొప్ప కార్యాలు చేయగలవా? నీవు, నీ కుటుంబం ఈ ప్రపంచానికి, అన్య జనాంగానికి, దేవుడంటే తెలియని వారికి, దేవుని ప్రేమ అర్థం కాని వారికి నీవే అద్భుతమైన మాదిరికరమైన పాత్రగా నిలబడాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఒక చిన్న చేపలోనే అంత అద్భుతమైన సృష్టిని పెట్టిన దేవుడు ఆయన స్వరూపముగా చేయబడిన నిన్ను, నన్ను ఇంకెంత అద్భుతమైన పాత్రగా చేయగలడు, ఇంకెంత గొప్ప పాత్రగా చేయగలడు. దేవుని యొక్క శక్తిని ఎరిగిన పౌలు చెరసాలలో కూడా హ్యాపీగా ఉత్తరాన్ని రాస్తున్నాడు. ఏమంటే ఆయన శక్తిని నీవు ఊహించలేవు. నీ ఊహలకందని శక్తివంతుడు దేవుడు, నీ ఆలోచన కందని శక్తివంతుడు దేవుడు. ఆయన కృప నిన్ను నిలబెడుతుంది. చేతకాని వ్యక్తిగా ఉన్నావేమో, పనికిరాని వ్యక్తిగా నువ్వు ఉన్నావేమో, బాధలలో ఉన్నావేమో, కన్నీరులో ఉన్నావేమో, అలిసిపోయాను, ఆరోగ్యం సహకరించడం లేదు, వయసు సహకరించడం లేదు, ఎవరూ సహకరించడం లేదు, ఎన్ని ప్రయత్నాలు చేసినా నాలో బలం లేదని అనుకుంటున్నావేమో. ఆయన కృప నిన్ను బలపరిచి బలమైన పాత్రగా నడిపిస్తుంది నువ్వు నమ్మితే. ఆయన అపారమైన కృప, విస్తారమైన కృప మన జీవితాల్లో విస్తరిస్తుంది. దైవ జనాంగమా, దేవుని శక్తిని మనం అంచనా వేయాలి.
ఆయన కృప మనల్ని బలపరుస్తూ ఉందని లేఖనము చెబుతా ఉంది. దైవ జనాంగమ పాత నిబంధన చరిత్రలో ఒక అద్భుతమైన మాట మీ ముందు ఉంచాలి. మొట్టమొదటిగా ఆయన అపారమైన కృప మనల్ని క్షమించి, రెండోదిగా ఏం చేస్తుందట? బలవంతులుగా చేస్తుంది. మరొక మాట చూద్దాం. యెషయా గ్రంథము పాత నిబంధన చరిత్రలో ఒక అద్భుతమైన మాట రాయబడింది. యెషయా గ్రంథము 55వ అధ్యాయము మనందరికీ తెలిసిన మాట. ఒకసారి చదువుదాం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము తీసారా? యెషయా గ్రంథము 55వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. 7వ వచనం అంటాడు, భక్తిహీనుడు తన మార్గమును విడివవలెను, దుష్టులు తమ తలంపులు మానవలెను, వారు యెహోవా వైపు తిరిగిన యెడల ఆయన వారి యందు జాలిపడును, వారు మన దేవుని వైపు తిరిగిన యెడల ఆయన బహుగా క్షమించును. ఎంత ప్రేమగా! బహుగా క్షమించే దేవుడు, బహుగా క్షమించే దేవుడు. అందుకని అన్నాడు లోకాసు వార్త 7వ అధ్యాయం 47 అంటాడు, ఆమె విస్తారముగా పాపములు చేసాను గనుక క్షమించాలి, ఆమె విస్తారముగా ప్రేమించాను గనుక ఆమె యొక్క విస్తారమైన పాపములు క్షమించను. బహుగా క్షమించే ఆయన క్షమ మన పట్ల బహుగా ఉంది. ఆయన క్షమాపణ మనల్ని విస్తరిస్తూ ఉంది. 2025లో ఒకవేళ దేవునికి దూరం అయిపోయామేమో, మన మాటల్లోనూ, తలంపులోనూ, జీవితంలోనూ, ఆలోచనలోనూ ఏదో విధంగా 2025లో దేవుని కొరకు బ్రతకవలసిన మనము, దేవుని కొరకు కార్యాలు చేయవలసిన మనము, దేవుని యొక్క ప్రేమను లోకానికి చూపించవలసిన మనము ఒకవేళ దేవునికి దూరం అయితే ఆయన క్షమ మనల్ని ఈ సమయంలో పిలుస్తూ ఉంది. ఆయన విస్తారమైన క్షమ. నేను నిన్ను క్షమిస్తా ఉన్నాను. 26లో నా కొరకు నీవు నిలబడతావా? నేను నిన్ను క్షమించాను, నీకు అవకాశం ఇచ్చాను. ఆ 26లో నా కొరకు నువ్వు ప్రయాసపడతావా? నీ బలాన్ని, నీ శక్తిని, నీ సామర్థ్యాన్ని నా కొరకు నువ్వు ఉపయోగిస్తావా? నేను నిన్ను బహుగా క్షమిస్తాను. దేవుని పిల్లలుగా మనం ఆలోచన చేయాలి. ఆయన బహుగా క్షమించే దేవుడు, బహు విస్తారమైన క్షమ కలిగిన వాడు, బహు విస్తారమైన క్షమ కలిగిన వాడు. ఎప్పుడు క్షమిస్తాడు? అక్కడ రాయబడింది ఒక అద్భుతమైన మాట, ఆయన వైపు తిరగాలి, ఆయన వైపు తిరగాలి, ఆయన వైపు తిరగాలి. జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. ఆయన వైపు తిరగడం అంటే 90 degrees కాదు, ఇలా వంకరగా తిరగడం కదా ప్రభువా అన్నట్టు కాదు. పూర్తిగా 180 degrees అంటే కంప్లీట్గా నువ్వు దేవుని వైపు తిరగాలి. పూర్తిగా దేవుని వైపు తిరిగితే నన్ను వాడుకోనాయనా. నేను 25లో ఓడిపోయాను, ఆగిపోయాను, పడిపోయాను, చెడిపోయాను, ఏ యోగ్యత నాలో లేదు, నన్ను వాడుకో ప్రభువా. నువ్వు దేవుని వైపు తిరిగితే ఆయన నిన్ను బహుగా క్షమించి బలమైన పాత్రగా నిలబెట్టబోతూ ఉన్నాడు. బహుగా క్షమించే దేవుడు. మన జీవితాల్లో ఎంతగా మనం దేవునికి దూరం అయిపోయాము. అక్కడ 2వ పదం వాడబడింది. ఆ మాట మనం ఆలోచన చేసినప్పుడు, యెహోవా వైపు తిరిగిన యెడల ఆయన వారి యందు జాలిపడును. జాలిపడును అనే మాటకు మూల భాషలో రచం అనే హెబ్రూ పదం వాడబడింది. ఆ పదానికి అర్థం ఏమిటి అంటే, ఆ జాలిపడుట అని హెబ్రూ భాషలో ఉన్న మూల పదానికి అర్థం ఏమిటంటే, ఆ స్త్రీ తన గర్భాన్ని పుట్టిన బిడ్డను ఎంతగా ప్రేమించి జాలి పడుతుందో. స్త్రీ తన గర్భాన్ని పుట్టిన బిడ్డ విషయంలో ఎంత జాలి పడుతుందో అంతగా జాలిపడే దేవుడు, అంతగా జాలిపడే దేవుడు. ఆయన జాలి అపారమైంది. పడిపోయామేమో ఒకవేళ, దేవునికి దూరం అయిపోయామో ఒకవేళ, దేవుని కొరకు బ్రతకవలసిన బ్రతుకు ఎవరి కొరకు మనం బ్రతుకుతా ఉన్నామేమో ఒకవేళ, దేవుని కొరకు నిలబడవలసిన మనము ఎవరి కొరకు నిలబడుతూ ఉన్నామేమో. ఆయన జాలి పడుతూ ఉన్నాడు. ఇప్పుడైనా నిలబడు దేవుని కొరకు. ఆయన శక్తిని తెలుసుకో. ఒక శక్తివంతురాలుగా నీవు మారాలి. దేవుని కొరకు శక్తివంతురాలుగా నువ్వు మారాలి. దేవుని కొరకు బలవంతురాలుగా నువ్వు మారాలి. దేవుని కొరకు ఘనమైన కార్యాలు చేసే వ్యక్తిగా నువ్వు మారాలని దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. దైవ జనాంగమా, ఆయన శక్తిని అంచనా వేయడంలో ఒకవేళ నువ్వు ఫెయిల్ అయిపోయావేమో, దేవుడు నన్ను నిలబెడతాడా? దేవుడు నన్ను నడిపిస్తాడా? దేవుడు నన్ను ఆదరిస్తాడా? దేవుడు నన్ను నా జీవితంలో ఏమైనా చేస్తాడా? ఆయన నా పట్ల జాలి పడతాడా? ఎందుకంటే చాలా పనికిమాలిన పనులు నేను చేశాను, చాలా
జుగుత్సాకరమైన జీవితాన్ని నేను జీవించాను, చాలా వేదనకరమైన జీవితాన్ని నేను జీవించాను, ఎవరు ప్రేమించి ఎవరు క్షమించలేని పనికిమాలిన పనులు నేను చేశాను అని ఒకవేళ అనుకుంటూ ఉంటే ఆయనలాగా జాలిపడేవాడు ఈ ప్రపంచంలో ఎవడునో లేడో. తల్లి గర్భాన పుట్టిన బిడ్డ విషయంలో ఆ తల్లి ఎంతగా జాలిపడుతుందో అంతగా జాలిపడే దేవుడు. అక్కడ ఒక అద్భుతమైన మాట రాయబడింది, మూల భాషలోనికి వెళితే బహుగా క్షమించుట అనే మాటకు మనం ఆలోచన చేసినప్పుడు బహుగా క్షమించుడా. ఆయన ప్రేమ ప్రవాహం మన జీవితంలో కనబడుద్ది. ఆయనలాగా క్షమించేవాడు ఈ ప్రపంచంలో ఎవడనో లేడో. తెలుసో తెలియకో, పరిస్థితులను బట్టో, జీవితాన్ని బట్టో, సమస్యలను బట్టో, అవసరాలను బట్టో ఒకవేళ ఏదో తెలియని తప్పులో మనము కూరుకుపోయామేమో, తెలియని తప్పు మనల్ని వెంటాడుతూ ఉందేమో, శాపం మనల్ని వెంటాడుతూ ఉందేమో. ఆయన బహు క్షమాపణ మన జీవితాన్ని నిలబెట్టబోతా ఉంది. ఆయన బహుగా ప్రేమించే తత్వం మన జీవితాన్ని బలపరచబోతూ ఉంది. దేవుని పిల్లలుగా మనము ఆలోచన చేయాలి, దేవుని పిల్లలుగా మనము పరిశీలన చేయాలి. మార్కు సువార్తలో ఒక అద్భుతమైన సన్నివేశం కనబడుతుంది. ఒక వ్యక్తి ఆ మంచం మీద ఉండిపోయాడు. అక్కడ ఉండిపోయాడు. 2వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. మార్కు సువార్త 2వ అధ్యాయం. కపెర్నహూము అనే పట్టణం, కపెర్నహూము అనే పట్టణంలో సన్నివేశం జరిగింది. జాగ్రత్త, అక్కడ ఆ సన్నివేశాన్ని మనం ఆలోచన చేసినప్పుడు దేవుని పిల్లలుగా అక్కడ పురావస్తు శాస్త్రవేత్త స్టానిస్లావ్ లోఫ్రెడ్ అనే యోధా జాతికి చెందిన శాస్త్రవేత్త కపెర్నహూములో ఆ ఇంటిని పరిశీలన చేశాడు. పురావస్తు శాస్త్రవేత్త పరిశీలన చేసినప్పుడు అక్కడ రాయబడింది, వాళ్ళు ఏమి విప్పారంటే పైకప్పును విప్పారు అని రాయబడింది కదా. ఏమి విప్పారు? పైకప్పును విప్పారు. ఆ కాలంలో పైకప్పు దేంతో చేశారు అంటే గడ్డి, మట్టి, వెదురు కర్రలట. దేంతో చేశారు? పైకప్పాల్లో వెదురు కర్రలో గడ్డి, మట్టి మిక్స్ చేసి చక్కగా వాళ్ళు ఏం వేశారు? పైకప్పు వేశారు. వీళ్ళ పైకెక్కి యూదులు, ఇజ్రాయేలీలు ప్రతి బిల్డింగ్ ఇప్పటికీ కూడా కట్టడాలు దేంతో కడతారంటే స్టోన్తో, రాతితో వాళ్ళు కడతారు. దేంతో కడతారు? రాతితో కడతారు. నేను ట్రైనింగ్ అవుతూ ఉన్నప్పుడు హైదరాబాద్ మాసప్ ట్యాంక్లో, ఒకవేళ మీరు హైదరాబాద్ వెళ్తే చూడండి, రాక్ చర్చ్ అని ఉంటుంది అక్కడ. ఏ చర్చ్ అది? హైదరాబాద్, రాజమండ్రిలో ఉన్నది కాదు, హైదరాబాద్లో ఉన్న రాక్ చర్చ్. నేను అక్కడ ట్రైనింగ్ అయినప్పుడు ఆ చర్చ్ అంతా కంప్లీట్ స్టోన్తో కట్టారు. దేంతో కట్టారు? కంప్లీట్ స్టోన్తో. అమెరికా దేశం నుండి ఒక ఫ్యామిలీ సమర్పించుకుని భారతదేశానికి వచ్చి ఆ చర్చ్ కట్టారనమాట. భార్య భర్త ఇద్దరే కట్టారు. దేన్ని? ఆ చర్చ్ యొక్క గోడల్ని భార్య భర్తలు ఇద్దరే సమర్పించుకుని కట్టారు. వాళ్ళు మిషనరీ ఎక్విప్మెంట్ తెచ్చుకున్నారు, స్టోన్ను తెప్పించారు, చక్కగా దాన్ని కట్ చేసి స్టోన్కు మధ్యలో ఒక గమ్ము లాంటిది వాళ్ళు వేసి దాన్ని కట్టారు. అది చూస్తే రాడ్ మీద రాడ్ పెట్టినట్టు తప్ప మధ్యలో ఏమీ కనపడదు. అంటే యూదుల యొక్క జ్ఞానం అంత గొప్పది. ఆ కపెర్నహూములో రాళ్లతో కట్టబడిన ఆ ఇంటి మీద పైకప్పు దేంతో వేశారు? వెదురుతో మట్టి, గడ్డి కలిపి వేశారు. ఇప్పుడు వీళ్ళు అంత పైకెక్కి ఆ వెదురుతో నెయ్యబడిన ఆ పైకప్పును తీశారు అంటే వాళ్ళ భక్తి ఎంత గొప్పదో, వాళ్ళ విశ్వాసము ఎంత గొప్పదో. అది ఏమన్నా మేడ అనుకుంటున్నారా? మేడేమి కాదు. మరి నలుగురు ఎలాగెక్కారో, నలుగురు 4 మూలలు పట్టుకుని దాన్ని జాగ్రత్తగా వాళ్ళ భక్తిని చూసి ప్రభు అన్నాడు, వాళ్ళ యొక్క భక్తిని, వారి విశ్వాసాన్ని చూసన్నాడు, నీ పాపములు క్షమించబడినవి, నీ పరుపొత్తుకుని వెళ్ళము. ఆ మాట అన్నప్పటికీ వాళ్ళందరికీ ఏమొచ్చిందంటే, పాపాలు క్షమించడానికి ఈయన ఎవరు? దేవుడు తప్ప ఇంకెవరికి అధికారము? అసలు పాపములు క్షమించబడిన పదం ఎందుకు వాడాడు అంటే, యూదులలో ఒక నమ్మకం ఉంది. ఏమిటో నమ్మకం అంటే, ఎవరికైనా జబ్బు వచ్చిందంటే వాడు పాపక్షమాపణ పొందితేనే ఆ జబ్బు తగ్గుద్ది. వాళ్ళలో పాపం ఉన్నంతకాలం ఆ జబ్బు తగ్గదు. వాళ్ళ నమ్మకం అది, వాళ్ళ నమ్మకం. కాబట్టి జబ్బు తగ్గాలంటే ముందు ఏం క్షమించబడాలి? పాపం క్షమించబడాలి. కాబట్టి అక్కడ ప్రభు అన్నాడు, నీ పాపాలు, కాబట్టి ఇప్పుడు నీ జబ్బు పోయింది.
ఎందుకు ఈ మాట చెబుతూ ఉన్నానంటే ఆయన అపారమైన ప్రేమ. ఆ నలుగురు వ్యక్తుల యొక్క విశ్వాసాన్ని బట్టి ఈ వ్యక్తిని దేవుడు ఏం చేశాడు? క్షమించాడు. ఆ స్వస్థత. దేవుని యొక్క అపారమైన క్షమాగుణం. ఆయన జాలి చూడండి, ఆయన దయ చూడండి. కానీ నువ్వేం చేయాలి? తిరగాలి. నువ్వు దేవుని వైపు తిరగాలి. ఆ నలుగురు చేసిన ప్రయత్నం ఆ వ్యక్తి జీవితంలో ఏం పొందుకున్నాడు తెలుసా? జాలిని, దేవుని దయను పొందుకున్నాడు. దేవుని జాలిని పొందుకున్నాడు. దేవుని పిల్లలుగా మనం ఆలోచన చేయాలి. ఆయన కృప ఎంత అపరిమితమైందో. ఆయన కృప మనల్ని బలపరిచేది. ఆయన ప్రేమ, ఆయన క్షమ బహుగా క్షమించేది. అపరిమితమైన క్షమాపణ. దేవుని పిల్లలుగా మనం ఆలోచన చేయాలి. ఆయన క్షమించడములో అపరిమితమైన వాడు. ఆయన కృప చూపడములో అర్హత లేని నా జీవితంలో, ప్రభువా నేను ఐఏఎస్ అవ్వాలనుకుంటున్నాను, ఐపీఎస్ అవ్వాలనుకుంటున్నాను, గొప్పవాడిని అవ్వాలనుకుంటున్నాను, అది చేయాలనుకుంటున్నాను, ఇది చేయాలనుకుంటున్నాను, నీ తాహతకు మించి, నీ జ్ఞానానికి మించి, నీ బలానికి మించి, నీ శక్తికి మించి, నీ సామర్థ్యాన్ని మించి అడిగితే ఆయన ఇవ్వగలిగిన దేవుడు. అద్భుతమైన కార్యాలు చెయ్యదగిన దేవుడు. దైవ జనాంగమా, బలహీనులను దేవుడు ఎన్నుకున్నాడు, జ్ఞానహీనులను దేవుడు ఎన్నుకున్నాడు. పెంట కుప్పల నుండి దీనులను పైకి లేవనెత్తే దేవుడు. ఆయన కృప నీకు అర్థమైందా? ఇంకా పెంట మీద నువ్వు బ్రతకాలనుకుంటున్నావా? పెంట లాంటి బ్రతుకు బ్రతకాలనుకుంటున్నావా? దీవెనకరమైన బ్రతుకు, అపారమైన బ్రతుకు, శక్తి కలిగిన బ్రతుకు, బలమైన బ్రతుకు బ్రతకాలి అంటే ఆయన కృపలోనికి నీవు రావాలి. ఆయన కృప చేత నీవు నింపబడాలి. అపారమైన ఆయన కృప, అపారమైన ఆయన క్షమాపణ, అపారమైన క్షమాపణ, బహుగా క్షమించే దేవుడు. మూడవదిగా ఒక అద్భుతమైన మాట మనం చదువుదాం. కీర్తన గ్రంథంలో కీర్తనకారుడు మంచి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఒకసారి చూద్దామా? ఒక అద్భుతమైన మాట 36వ కీర్తన. 36వ కీర్తనలో విశేషమైన మాట మనకు కనబడుతూ ఉంది. ఏమని మాట్లాడుతూ ఉంది 36వ కీర్తన? 36వ కీర్తన ఒక అద్భుతమైన విషయాన్ని నేను మీ ముందు ఉంచడానికి ఇష్టపడుతూ ఉన్నాను. 8వ వచనం అంటాడు, నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుదురు. సమృద్ధి, ఇంగ్లీష్లో అబాండెన్స్. ఏంటి చెప్పండి? సమృద్ధి. దేవుడు అపారమైన సమృద్ధి గలవాడు. దేవుడు అపారమైన సమృద్ధి గలవాడు. దేవుడి దగ్గరికి వచ్చి 1,00,000 రూపాయలు అడగకూడదు. ఎంత అడగకూడదు? చుట్టాల దగ్గరికి వెళ్ళి 1,00,000 రూపాయలు ఇవ్వమని తప్పలేదు. కానీ దేవుడి దగ్గరికి వస్తే ఏం అడగాలి? నువ్వు అడగాలనుకుంటే దేవ 100 కోట్లు ఈయన, ఆయన అబాండెన్స్. ఎందుకంటే సమృద్ధికి ఆయన ఒక 10 కేజీల బంగారం ఈ ప్రభువా ఎక్కువ. ఎందుకంటే ఇవ్వగలిగిన సమర్థుడు. ఆయన సామర్థ్యాన్ని బట్టి మనం అడగాలి. ఆయన సామర్థ్యాన్ని బట్టి మనం అడగాలి. అలెగ్జాండర్ దగ్గరికి ఒక ఆయన వచ్చాడట. అలెగ్జాండర్కి దాన ధర్మాలు చేసే అలవాటు ఎక్కువ ఉంది. అలాగా అలెగ్జాండర్ దగ్గర ఒక సాధువు వచ్చాడట. రాజుగారు ఏమన్నా సహాయం చేస్తారేమో వచ్చాను అని అంటే, అందరికీ ఆయన సాయం చేస్తూ ఉంటాడు, భోజనాలు పెడతా ఉంటాడు, బట్టలు ఇస్తూ ఉంటాడు, నీకు కూడా ఇస్తాడులేరా అని అన్నప్పుడు అలెగ్జాండర్ దగ్గరికి ఆ సాధువు వెళ్ళి, అందరూ ఉన్నారట అలెగ్జాండర్ కింద చాలామంది ఉన్నారు. అప్పుడు అలెగ్జాండర్ అన్నాడట, నీకేం కావాలో కోరుకో అని అడిగాడట. ఆ సాధువు అన్నాడంటే, ఏమొద్దండి, 2 లక్షల మణుగుల బంగారం. అంత అడిగాడు? 2 లక్షల మణుగుల బంగారం అడిగాడట. తీసుకొచ్చినాడు, ఆశ్చర్యపోయాడు. ఏమడుగుతాం మనం? బోలేకపోతే ఏమడుగుతాం? బోగు అడుగుతాం, అంతేనా? బట్టలు లేకపోతే బట్టలు అడుగుతాం. మనం ఆడి పిచ్చోడైనా ఉండాలి, లేకపోతే దురాశపరుడైనా అంటాం లేదా? మనం ఏమంటాం? వీడికి అంత సరే బాబు ఎంత అడిగాడో అంటాం. అందరూ అలాగే మాట్లాడారంట. వెంటనే అంట, ఆగండి, సాధువు నన్ను అడిగాడు అంటే అలెగ్జాండర్ చక్రవర్తి 2 లక్షల మణుగుల బంగారం సునాయాసముగా ఇవ్వగలిగిన సమర్థుడని నమ్మి నన్ను అడిగాడు కాబట్టి ఇచ్చి పంపించండి అన్నాడట. ఇచ్చి పంపించండి అన్నాడట. ఒక చక్రవర్తికి అంత సామర్థ్యం ఉంటే ఇక్కడ ఆ కీర్తనకారుడు అంటున్నాడు, ఒక అద్భుతమైన మాట మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు? నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి. అంటే సంతృప్తి అంటే చాలు ప్రభువా, చాలు ప్రభువా అన్నట్లుగా దేవుడు చెప్పండి ఇవ్వగలడు.
చాలు ప్రభు అన్నట్లుగా దేవుడు ఇవ్వగలడు. ఒకవేళ అడగడంలో మనం ఫెయిల్ అయిపోయామేమో, తీసుకోవడంలో మనం ఫెయిల్ అయిపోయామేమో, దేవుని సన్నిధిలో నిలబడంలో మనం ఫెయిల్ అయిపోయాము. ఆయన మందిరములో ఏముందో తెలుసా? సమృద్ధి ఉంది. ఆ సమృద్ధి ఎలాంటిది అంటే మనను సంతృప్తి పరిచేదే, సంతృప్తిగా ఇచ్చే దేవుడు. ఎంత ఇస్తే నీకు సంతృప్తిగా ఉంటుందో, ఎంత తింటే నీకు సంతృప్తిగా ఉంటుందో, ఏమి చేస్తే నీకు సంతృప్తిగా ఉంటుందో, నీ హృదయ రహస్యాలు ఎరిగిన వాడు దేవాతి దేవుడు. దేవుని పిల్లలుగా మనం ఆలోచన చేయాలి. దేవుని పిల్లలుగా మనం పరిశీలన చేసుకోవాలి. ఎక్కడన్నా మనం భోజనానికి వెళ్ళినప్పుడు అన్నీ అయిపోయినాయి అనుకో, అయ్యో బిర్యానీ ఉంటే బాగున్నాయి, 2 చికెన్ ముక్కలు ఉంటే బాగున్నాయి, తిన్నాం కానీ ఏం లేదు తృప్తి అనిపిస్తుంది. కానీ టయానికి రావు. ఎప్పుడు రావు? టయానికి రావు. లేవనే బాధ కలుగుద్ది. ఇట్లా లేఖనం చెబుతా ఉంది, నీకు సంతృప్తిగా ఇవ్వగలిగిన వాడు ఎంత తింటావో తిను అంటాడు దేవుడు. ఆయన ద్రాక్షారసం అద్భుతం చేస్తే వాళ్ళు తాగ్గా ఎక్కువైపోయి ఏం చేయాలో అర్థం కాలే. సమృద్ధిగా ఇచ్చే దేవుడు. ఆయన సమృద్ధి ఎంత గొప్పదో కారణ వివాహం మనకు చరిత్ర, అద్భుతమైన సాక్ష్యం. ఈ 2026లో దేవుడు నిన్ను సమృద్ధితో నింపాలని ఆశపడుతున్నాడు. ఆయన సమృద్ధిలోనికి నీవు రాగలవా? ఆయన సమృద్ధితో నీవు నింపబడగలవా? దేవుని పిల్లలుగా మనం ఆలోచన చేయాలి. అపోస్తలుడైన పౌలు ఒక అద్భుతమైన మాట సమృద్ధిని గురించి రాశాడు. అబాండెన్స్, సమృద్ధి అంటే ఎలా ఉంటుందో పౌలు గారు ఒక శ్రేష్టమైన విషయాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము అంటాడు 11వ వచనములో, నాకు కొదువ కలిగినందున నేను ఎలాగూ చెప్పటం లేదు, నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగినట నేర్చుకున్నాను. సంతృప్తి కలిగినట నేర్చుకున్నానంటే దేవుడు మనకు నేర్పిస్తాడు. కొన్ని సందర్భాల్లో పేదరికములో మనల్ని పెడతాడు, నిందల్లో మనం పెడతాడు, అవమానంలో మనల్ని పెడతాడు, వాటమిలో మనం పెడతాడు, ఇబ్బందులు కొలుములు ఆయన పెడతాడు. దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు నేర్చుకోవాలి, పాఠం నేర్చుకోవాలి. శ్రమలంటే నీకు తెలియాలి, నిందలంటే నీకు తెలియాలి, అవమానం అంటే నీకు తెలియాలి. నేర్చుకుని సమృద్ధిలోనికి నీవు రావాలి. దేవుడు కొన్ని సందర్భాల్లో కొన్ని పాఠాలు మనకు నేర్పిస్తాడు దైవ జనాంగమా. కానీ ఆయన ఎవరు అంటే సమృద్ధిని ఇచ్చే దేవుడు, సర్వ సమృద్ధిని ఇచ్చే దేవుడు. ఆయన సమృద్ధి, ఆయన కృప ప్రవాహం నిన్ను నిలబెడుతుంది. ఆయన కృప నిన్ను బలవంతులుగా చేస్తే, ఆయన క్షమ నీ దోషములన్నిటినీ కడిగి వేస్తే, ఆయన సమృద్ధి నిన్నేం చేస్తుందట? తృప్తిపరుచును. జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి దైవ జనాంగమా. తృప్తిపరుచును. సంతృప్తికరమైన జీవితాన్ని ఇవ్వగలిగిన వాడు దేవుడు. మన జీవితాలలో మనకు కావలసిన సమృద్ధిని ఏ లోటు నువ్వు కలిగి ఉన్నావో, నీ జీవితంలో ఏ లోటు కలిగి నువ్వు ఇబ్బంది పడుతూ ఉన్నావో ఆ లోటును తీర్చి సమృద్ధినిచ్చి తృప్తిపరిచే దేవుడు. దేవుని పిల్లలుగా మనం ఆలోచన చేయాలి దైవ జనాంగమా. దేవుని పిల్లలుగా మనము పరిశీలన చేయాలి. ఆయన మనను సమృద్ధితో ఇవ్వగలిగిన దేవుడు, సమృద్ధితో ఇవ్వగలిగిన దేవుడు. 40 సంవత్సరాలు ఆ ఇజ్రాయేలు జాతిని సంతృప్తిగా నడిపించాడు. ఎలా నడిపించాడు? సంతృప్తిగా. నేను మీకు చెప్పాను, ఎంతమంది ఉన్నారు వాళ్ళు? ఇంచుమించు 25 లక్షల నుండి 30 లక్షల మంది. కానీ సంఖ్యాకాలంలో కేవలం 20 సంవత్సరాల పైబడిన పురుషులు మాత్రమే లెక్కించబడ్డారు. 20 సంవత్సరాల లోపోళ్ళు లెక్కించబడలేదు, పిల్లలు లెక్కించబడలేదు, స్త్రీలు లెక్కించబడలేదు. ఓవరాల్గా వాళ్ళు 25 లక్షల నుండి 30 లక్షల మంది ఇజ్రాయేల్ జాతిని. 30 లక్షల మందికి మంచినీళ్ళు తాగాలంటే ఎన్ని లీటర్ల నీళ్ళు కావాలి చెప్పండి? రోజుకో మనిషి ఎన్ని తాగుతాడు? మినిమం 2 నుంచి 3 లీటర్లు తాగుతాడా కదా? 2 నుంచి 3 లీటర్లు తాగాలంటే 30 లక్షలు ఇంటూ 3 కోటి లీటర్ల నీళ్ళు. అంటే ఇజ్రాయేలు ప్రజలు కోలమూరు వస్తే కోలమూరులో నీళ్ళు ఎవడకు ఉండవు, మొత్తం అలా
కొంపదీసి ఇజ్రాయేలు ప్రజలందరూ ఇలా కోలమూరు వచ్చారనుకోండి, కోలమూరులో ఉన్న ట్యాంకర్లన్నీ ఎండిపోతాయి. ఎందుకంటే నీళ్ళు వాళ్ళకే సరిపో. మరి నీరే మనం అనుకుంటే, వాళ్ళ స్నానాలు చేయాలనుకుంటే ఏంటి పరిస్థితి? స్నానం చేయాలనుకుంటే ఎన్ని నీళ్ళు కావాలి? భోజనానికి ఎంత ఆహారమో కావాలి. ఆ ఆహారం వండాలంటే అప్పుడు గ్యాస్ స్టవ్లు ఉన్నాయా? గ్యాస్ స్టవ్లు లేవు. దేని మీద వండాలి? పొలాల మీద వండాలి. ఎంత పుల్ల కావాలి, ఎన్ని కేజీలు బియ్యము, మన భాషలో చెప్పాలంటే. ఇప్పుడు వాళ్ళు రొట్టెలు తింటారంటే రొట్టెలకు కావలసిన గోధుమలు ఎన్ని కేజీలు? ఎంత అద్భుతంగా సమృద్ధి. ఆయన సమృద్ధిలో నుండి 40 సంవత్సరాలు వారిని సంతృప్తి పరిచాడు. ఇది చరిత్ర నేర్పుతున్న పాఠం. నేను ముగిస్తూ ఉన్నాను. దైవ జనాంగమా, దేవుని శక్తిని మనము అర్థము చేసుకున్నామా? దేవుని సామర్థ్యాన్ని మనం అర్థము చేసుకున్నామా? బలహీనులైన మనము ఆయన కృపతో నింపబడితే బలమైన కార్యాలు చేస్తాం. బలమైన కార్యాలు చేస్తున్న మనము ఒకవేళ పాపములో పడిపోతే, పాప ప్రవాహములో కొట్టుకుపోతూ ఉంటే, ఆయన అపరిమితమైన కృప, ఆయన అపరిమితమైన క్షమాపణ మనల్ని క్షమించి నిలబెడతది. నిలబెట్టడమే కదట, ఆయన సమృద్ధి మనలను తృప్తిపరుస్తుంది. తలవంచండి, ప్రార్థన చేస్తున్నాం.